2025వ సంవత్సరం డిసెంబర్ 16వ తేదీ మధ్యాహ్నం 1:23 ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఎంతో పుణ్యదాయకమైన ఈ ధనుర్మాసంలో శ్రీనివాస రంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో డిసెంబర్ 17వ తేదీ బుధవారం నుండి 2026 జనవరి 14వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 4 గంటల నుండి 6 గంటల వరకు సుప్రభాత సేవ స్థానంలో ఏకాంతంగా తిరుప్పావై పారాయణం భక్తులకు ధనుర్మాస దర్శనం కల్పిస్తారు. ఇక తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా డిసెంబర్ 17 నుండి జనవరి 14వ తేదీ వరకు భక్తులకు ధనుర్మాస దర్శనాన్ని కల్పిస్తున్నారు. ఈ ఆలయంలో నెల రోజుల పాటు ఉదయం 5 గంటల 15 నిమిషాల నుంచి 6 గంటల 15 నిమిషాల వరకు ధనుర్మాస దర్శనం కల్పిస్తారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో కూడా ఉదయం 4 గంటల నుండి 5 గంటల 30 నిమిషాల వరకు సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై పారాయణం, ఉదయం 5 గంటల 30 నిమిషాల నుండి 6 గంటల 30 నిమిషాల వరకు భక్తులకు ధనుర్మాస దర్శనాన్ని కల్పించనున్నారు. అదేవిధంగా తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో కూడా ఉదయం 4 గంటల నుండి 5 గంటల 30 నిమిషాల వరకు సుప్రభాతం స్థానంలో తిరుప్పావై పారాయణం, ఉదయం 5 గంటల 30 నిమిషాల నుండి 6 గంటల 30 నిమిషాల వరకు భక్తులకు ధనుర్మాస దర్శనాన్ని కల్పిస్తున్నారు. అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కూడా ఉదయం 5 గంటల నుండి 6 గంటల వరకు సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై పారాయణం, ప్రత్యేక పూజలు, ఉదయం 6 గంటల నుండి భక్తులకు ధనుర్మాస దర్శనాన్ని కల్పిస్తున్నారు.